2 फरवरी बाबा की मुरली है। मीठे बच्चे तुम अभी ईश्वरीय खजाने से पल रही हो। तुम अभी ईश्वरीय खजाने से पल रहे हो। तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका कल्याण करना। तुम्हारा कर्तव्य है ज्ञान का खजाना बांटकर सबका కళ్యాణ్ करना. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీరిప్పుడు ఈశ్వరీయ ఖజానాతో పాలింపబడుతున్నారు. మీరిప్పుడు ఈశ్వరీయ ఖజానాతో పాలింపబడుతున్నారు. మీ కర్తవ్యము జ్ఞానం యొక్క ఖజానాని పంచిపెట్టి అందరి యొక్క కళ్యాణము చేయడం. మీ కర్తవ్యము జ్ఞానం యొక్క ఖజానాని పంచిపెట్టి అందరికీ కళ్యాణం చేయడం. जो हम प्राप्त किए हैं ज्ञान की खजाना सबको बांटकर सबका कल्याण करना. प्रश्न, माया की ग्रहचारी आने से बच्चे कौन सा वंडरफुल खेल करते हैं? బాబా అడుగుతున్నారు, మాయ యొక్క గ్రహచారం ఉన్నప్పుడు పిల్లలు ఎలాంటి అద్భుతమైన ఆటలు చూపిస్తారు? మాయ యొక్క గ్రహచారం ఉన్నప్పుడు పిల్లలు ఎలాంటి అద్భుతమైన ఆటల్ని చూపిస్తారు? उत्तर, जब ग्रहचारी आती है तो ऐसे ऊंचे से ऊंचे बाप, टीचर और सतगुरु तीनों को ही भूल जाते हैं. कितना वंडर है देखो. जब ग्रहचारी आती है तो ऐसे ऊंचे से ऊंचे बाप, टीचर और सतगुरु तीनों को ही भूल जाते हैं. वंडर है जो अच्छे अच्छे निश्चय बुद्धि बच्चे भी कहते हम नहीं मानते. वंडर है अच्छे अच्छे निश्चय बुद्धि बच्चे भी क्या कहते हम नहीं मानते. అంటే బాబా అంటున్నారు, ఎప్పుడైతే గ్రహచారం కూర్చుంది అనుకోండి, ఏం చెప్తారు? రాహు దశ అని చెప్తారు చూడండి, దశలు మారుతూ ఉంటాయి. శని దశ రాహు దశ అలా కూర్చుంది అనుకోండి, గ్రహచారం పట్టుకుంది అనుకోండి, ఉన్నతాతురతమైన తండ్రి, టీచరు, సద్గురు ముగ్గురిని మర్చిపోతారు. ఇంకా ఎంత అద్భుతం అంటే మంచి మంచి నిశ్చయ బుద్ధి కలిగిన పిల్లలు కూడా మేము ఒప్పుకోము ఈ విషయాల్ని అని చెప్పేసి అంటారంట. ఆశ్చర్యపడితే సునంతి కథంతి భాగంతి హో జాతే హై. ఇంకేమవుతుంది? ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ బాబాను వదిలేసి పారిపోతారు. आज मम्मा बाबा कहते कल गुम हो जाते. ఈ రోజు చాలా నషతో మమ్మ బాబా అని అంటూ ఉంటారు, రేపు చూస్తే మళ్ళీ మాయమైపోతారు. पता ही नहीं चलता लेकिन बाबा कहे फिर भी सब आएंगे क्योंकि सबको शरणागति तो एक बाप के पास ही मिलनी है. అంటే తెలియనే తెలియదు అనమాట, కానీ బాబా దగ్గరికి అయితే వస్తారు, బాబా అని అంటారు. అందరైతే రావాల్సిందే కదా, ఎందుకంటే అందరికీ శరణాగతి ఒక్క బాబా దగ్గరే లభిస్తుంది. कल भी जो गीत है आज भी वही गीत है, ओम नमो शिवाय, ओम नमः शिवाय. कल भी कहा था ना बाबा ने, ओम नमः शिवाय, माता पिता महिमा परम अपार है परमात्मा. तो आज की भी गीत वही है. अच्छा, ओम शांति. यह गीत तो बच्चे समय प्रति समय सुनते भी हैं और अपने पारलौकिक परमपिता परमात्मा को याद भी करते हैं. ఓం నమ శివాయ అనే పాటల్ని పిల్లలు టైం టు టైం వింటూ కూడా ఉంటారు, అలాగే పారలౌకిక పరమపిత పరమాత్మని జ్ఞాపకం కూడా చేస్తారు. याद हमेशा उनको किया जाता है जिससे कुछ न कुछ सुख मिलता है కదా. ఎవరిని గుర్తు చేస్తారు? ఎవరికైతే ఎంతో కొంత సుఖం లభిస్తుందో వారిని గుర్తు చేయడం కలుగుతుంది. बनारस में शिव के मंदिर है, वहां बहुत जाते और निराकार बाप को याद करते. जैसे लक्ष्मी नारायण को सब याद करते हैं क्योंकि उनके राज्य में सुख था, तभी राजा रानी की महिमा निकलती है. बनारस లో శివుడి మందిరం ఉంది,
అక్కడికి ఎంతో మంది వెళ్తారు. అంటే నిరాకార తండ్రిని గుర్తు చేస్తారు. ఎలా అంటే లక్ష్మీనారాయణ చూడండి అందరూ గుర్తు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యంలో సుఖం చాలా ఉండేది. అందుకనే రాజు రాణి యొక్క మహిమని చేస్తూ ఉంటారు. सारी दुनिया याद करती है हो गॉड फादर, वह एक ही वर्ल्ड का फादर है और कोई तो वर्ल्ड का फादर नहीं है। वर्ल्ड का फादर है निराकार गॉड, उस एक को ही अवतार अर्थात रीइंकार्नेशन भी कहते हैं। वह एक ही बात है जिसको अपना सूक्ष्म व स्थूल शरीर नहीं है। అయితే ఒకే ఒక పరమాత్మ, ప్రపంచానికి అంతటికి కూడా తండ్రి పరమాత్మ ఒకరే ఉన్నారు. ఇంకెవరు కూడా ప్రపంచానికి తండ్రి, మొత్తం విశ్వానికి అంతటికి తండ్రి, విశ్వపిత అని చెప్పేసి ఇంకెవరిని చెప్పలేరు. అయితే ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో, గాడ్ ఫాదర్ ఎవరైతే చెప్తున్నామో, ఆయన ఎవరు? నిరాకార భగవంతుడు. అంటే ఒక్కరిదే అవతారము అంటే రీఇన్కార్నేషన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే ఒక తండ్రి ఎవరికైతే తనకి సూక్ష్మ స్థూల శరీరాలు లేవు. ब्रह्मा विष्णु शंकर को भी सूक्ष्म शरीर है, उनको भी अवतार नहीं कहेंगे. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా ఎవరెవరి సూక్ష్మ శరీరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళని అవతారాలు అని చెప్పేసి చెప్పలేరు. అవతార్ అక్షర్ బహుత్ ऊंचा है, वह सबका बाप, सबको सुख देने वाला पतित पावन है. అవతరించారు, అవతారము అనే వర్డ్ చాలా ఉన్నతమైనటువంటి వారికి ఉపయోగిస్తారంటున్నారు బాబా. అయితే పరమాత్మ శివబాబా అందరికీ కూడా తండ్రి, అందరికీ సుఖాన్ని ఇచ్చేటటువంటి పతిత పావన. सर्व मनुष्य आत्माएं जो भी आती है वह पहले सतो प्रधान फिर सतो रजो तमो में आती है. అయితే అందరు ఎవరైతే మనుష్యాత్మలు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఫస్ట్ సతో ప్రధానంగా ఉంటారు, తర్వాత సతో రజో తమోలోకి వస్తారు. उनको पतित दुखी होना ही है, पुनर्जन्म तो सब लेते हैं न. ब्रह्मा को भी मनुष्य कहा जाता, विष्णु के दो रूप लक्ष्मी नारायण को भी मनुष्य कहा जाता है. అయితే బాబా ఎవరు? సర్వాత్మలు ఎవరైతే వస్తారు ఫస్ట్ సతో ప్రధాన్, తర్వాత సతో రజో తమో. అయితే అందరూ అన్నమాట పతితగా దుఃఖిగా అయ్యేదే ఉంది. పునర్జన్మలు అందరూ తీసుకోవాలి. ఈవెన్ బ్రహ్మకి కూడా చూడండి, బ్రహ్మాని కూడా ఏమంటారు? మనిషి అని అంటారు కదా. ఇప్పుడు విష్ణు యొక్క 2 రూపాలు కూడా ఏం చెప్తారు? లక్ష్మీ నారాయణ. అంటే వాళ్ళు కూడా మనుషులే కదా, దేహదారులే కదా వాళ్ళు కూడా. తో ఉన్హో भी हम అవతార్ नहीं कह सकते. మరి లక్ష్మీ నారాయణని, బ్రహ్మని వీళ్ళెవరిని కూడా అవతారం అని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే శరీరం తీసుకుంటారు, పాత్రని అభినయం చేస్తారు కాబట్టి బాబంటలు వీళ్ళెవరికి కూడా మనము అవతారాలన్నిటికీ చెప్పలేము అంటున్నారు. అవతార్ తో సిర్ఫ్ ఏక్ హీ హై, బాప్ ఆతే హీ హై బచ్చోं को वर्षा देने. అవతారము ఒకే ఒక పరమాత్ముడు. ఎందుకు? బాబా వస్తారు పిల్లలందరికీ వారసత్వాన్ని ఇవ్వడానికి. आते भी तब है जब सारी दुनिया पतित हो जाती है. जो भी मनुष्य मात्र है सब गॉड फादर की रचना है. ఎప్పుడు వస్తారు బాబా? ఎప్పుడైతే అందరూ మనుష్య మాత్రలు, పూర్తి ప్రపంచం అంతా కూడా పతితంగా అయిపోతుంది. మరి ఎవరైతే మనుష్య మాత్రలు ఉన్నారో అందరూ గాడ్ ఫాదర్ యొక్క రచన అన్నమాట. भिन्न नाम रूप से सब गॉड फादर जरूर कहते. हर एक आत्मा की बुद्धि उस बाप को याद करती है, ऐसे नहीं ब्रह्मा विष्णु शंकर को याद करते हैं. అయితే రకరకాల నామరూపాలతో అందరూ కూడా గాడ్ ఫాదర్ ని తప్పకుండా గుర్తు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మ యొక్క బుద్ధి పరమాత్మ అంటే తండ్రి వైపుకే పోతుంది అంటున్నారు. అంటే బ్రహ్మ విష్ణు శంకర్లను ఎవరు గుర్తు చేయరు. ब्रह्मा विष्णु शंकर को बाप नहीं कहेंगे ना. बाप कहेंगे तभी तो वर्षा मिलेगा ना. తండ్రితో వారసత్వం దొరుకుతుంది. మరి పరమాత్మ శివబాబానే తండ్రి అని అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను కూడా తండ్రి అని చెప్పేసి చెప్పరు. वैसे नहीं ब्रह्मा विष्णु शंकर को याद करते, ब्रह्मा विष्णु शंकर को बाप नहीं कहेंगे, बाप तो एक क्रिएटर को ही कहेंगे. जब संगम युग होता है तभी मनुष्य पतित हो जाते हैं, तब बाप अवतार लेते हैं कल्प के संगम युग पर, कलयुग को सत्युग बनाने.
మరి ఎప్పుడైతే సంగమయుగం ఉంటుందో అప్పుడే మనుషులందరూ కూడా పతితులుగా అయిపోతారు. అప్పుడే బాబా అవతారాన్ని తీసుకుంటారు కల్పం యొక్క సంగమయుగంలో. కలియుగము మరియు సత్యుగం, కలియుగాన్ని సత్యుగం లాగా తయారు చేయడానికి अवतार माना आज क्या कहा बाबा ने, जिसका कोई स्थूल सूक्ष्म शरीर नहीं है ना, वो अवतार लेते हैं. अवतार क्यों लेते शिव बाबा? ఎందుకు తీసుకుంటారు ఈ భూమి మీద అవతారము? బాబా క్యూ లేతే హై అవతార్? పావనంగా చేసడానికి, దుఃఖితులను సుఖవంతులుగా చేసడానికి, సత్యధర్మం స్థాపన చేసేదానికి, సత్యధర్మ స్థాపన చేసేదానికి. కల్పం క్రితం వచ్చిన పిల్లలకు మళ్ళీ ఈ కల్పంలో కూడా సద్గతి ప్రాప్తి చేయడానికి, అంటే పతితులైపోయిన వాళ్ళందరినీ పావనంగా తయారు చేయడానికే బాబా అవతారాన్ని తీసుకుంటారు కదా. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి బాబా అవతారాన్ని తీసుకుంటారు. तो बाबा कहते कलयुग को सत्युग बनाने क्रिएटर है ना, दिखाते हैं, ब्रह्मा द्वारा स्थापना कराते हैं, शंकर द्वारा विनाश, विष्णु द्वारा पालना कराते हैं. आते भी है भारत में, शिवरात्रि भी भारत में ही मनाई जाती है. అంటే చూపిస్తారు కదా, బ్రహ్మ ద్వారా స్థాపనని చేయిస్తారు, శంకర్ ద్వారా వినాశనం చేయిస్తారు, విష్ణు ద్వారా పాలన చేయిస్తారు. వస్తారు కూడా భారతదేశంలోనే, శివరాత్రి కూడా భారతదేశంలోనే జరుపుకోవడం జరుగుతుంది. परंतु जानते नहीं कि शिव का नाम रूप देश काल क्या है. बाप कहते हैं मुझे ना जान सर्वव्यापी कह देते. శివరాత్రి కూడా భారతదేశంలోనే జరుపుతారు, కానీ తెలుసుకోరు శివుడి యొక్క నామరూప దేశకాలాలు ఏంటి అని. మరి శివబాబా అంటున్నారు నన్ను తెలుసుకోని కారణంగానే సర్వవ్యాపకుడు అని చెప్పేస్తారు. అంటే కదా, ఎవరి గురించి అయితే పూర్తిగా కంప్లీట్ గా తెలియకపోతే ఏమంటారు, ఏది అనుకుంటే అది చెప్తూ ఉంటారు. ఇట్లా పరమాత్మ ఎవరు, ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో ఉంటారు, ఏం తెలియదు కాబట్టి ఏం చెప్తారు, భగవంతుడు ఎవరు, ఎక్కడ ఉంటారంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అని చెప్పేసి చెప్తారు. मेरी बहुत ग्लानी कर देते, जिस कारण भारतवासी बिल्कुल ही पतित हो गए हैं. जब भारत में सब पतित आत्माएं बन जाती है तब फिर मैं आता हूँ. ఏ బాబంటర్ నాయక్ నింద అన్నమాట. ఎంతగా చేస్తారంటే ఆ కారణంగానే భారతదేశం పూర్తిగా పతితంగా అయిపోయింది. మరి భారతదేశంలో అందరూ పతితాత్మలుగా అయిపోయినప్పుడు అప్పుడు బాబా వస్తానంటున్నారు. कलयुग में कोई भी पुण्यात्मा पवित्रात्मा नहीं हो सकती. पवित्र दुनिया में पवित्र आत्माएं रहती है, उसको कहा जाता है संपूर्ण निर्विकारी दुनिया. మరి కలియుగంలో ఎవరు కూడా పుణ్యాత్మలు, పవిత్రాత్మలు లేరంటున్నారు బాబా కదా. పవిత్ర ప్రపంచంలో పవిత్రాత్మలు ఉంటాయి, సత్యత్రేతాలో పవిత్రాత్మలు ఉంటాయి. మరి దాన్ని ఏం చెప్తారు, సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. उसकी भेंट में कलयुग है विशेष दुनिया. దాంతో పోల్చుకుంటే కలియుగం ఏంటి, వికారి ప్రపంచం. कलयुग के अंत और सत्युग के आदि को कहा जाता है, क्या कहेंगे, కలియుగం అంతము సత్యుగం ఆదిని ఏమంటారు, కదా. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, సంగమ యుగంలోనే ఉన్నాం కదా, పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగంలో ఉన్నాం, సంధికాలంలో ఉన్నాం. द्वापर और त्रेता को नहीं मिलाएंगे. अंत माना सारी पुरानी दुनिया का अंत और नई दुनिया का आदि కదా. అంటే బాబా ఏమంటున్నారు ఇక్కడ, ద్వాపర త్రేత కూడా మధ్యలో సంగం వస్తుంది, దాన్ని కూడా కలపమంటున్నారు. అంతము అంటే మొత్తం ప్రపంచం యొక్క అంతము, కొత్త ప్రపంచం యొక్క ఆది. सत्युग है पावन दुनिया, फिर कलाएं कमती होती जाती है. सत्युग त्रेता को भी एक समान नहीं रखेंगे. సత్యుగము పవిత్ర ప్రపంచము తర్వాత కళలు తక్కువైపోతూ వస్తాయి. సత్యుగ త్రేతాని ఒక్క సమానంగా మనము పెట్టలేము. बाप कहते हैं मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. बाप कहते हैं मुझे बच्चों ने नंबरवार ही पहचाना है. इस समय ही यह कहा जाता है क्योंकि माया सामने खड़ी है, घड़ी घड़ी भुला देती है. क्यों नंबरवार बच्चे पहचानते, ये शब्द क्यों बाबा याद करते, क्योंकि माया सामने खड़ी है तो घड़ी घड़ी भुला देती है. नहीं तो आप देखो ऊंचे से ऊंचे बाप, टीचर, गुरु
जिससे हमको 21 जन्मों की प्राप्ति होती। लौकिक दुनिया में हमको किसी से अगर 10,000 का भी हमको कोई फायदा मिला है या किसी से हमको उधार भी मिलता है तो उनको जीवन भर याद करते, और वो भी आईवेल में जो मदद करता है, माना बहुत जरूरत है आपको, जरूरत के टाइम पर कोई अगर आपकी मदद करता है तो आप लाइफ लॉन्ग उसको भूल नहीं सकते। जब भी उनकी याद आती है आप उनको दुआएं देते रहते। तो परमात्मा तो देखो एक जन्म का नहीं 21 जन्मों का आपका भाग्य बना रहे हैं, तो ऐसे बाप को भूल जाते हैं। कितनी वंडरफुल बात है ना। तो इसलिए बाबा कहते माया सामने खड़ी है इसीलिए घड़ी घड़ी बुला देती। कहते हैं हम ब्रह्मा के बच्चे शिव के पोत्रे हैं, यह कहते भी भूल जाते हैं। किसके बच्चे हैं किसके पोत्रे हैं वो भी भूल जाते हैं। अज्ञान में ऐसी बात कभी नहीं भूलेंगे, यहाँ सामने कह देते हैं कि हम ब्रह्मा के बच्चे नहीं है, एकदम भूल जाते हैं। कितना वंडर है देखो। అజ్ఞాన కాలంలో ఎప్పుడు తండ్రిని తాతని మర్చిపోతారా? మర్చిపోరు. కానీ ఇక్కడైతే ఎదురుగానే అనేస్తారంట, బాబా మేము మిమ్మల్ని మర్చిపోయాము, మేము బ్రహ్మాని మర్చిపోయాము, మాకు పూర్తిగా అసలు జ్ఞాపకమే లేదు। इतना भूल जाते हैं जो फिर कभी याद भी नहीं करते। यह एक वंडर, बड़ा वंडर है। ఎలా మర్చిపోతారు అంటే మళ్ళీ బాబాని అసలు గుర్తు కూడా చేయరంట। మరి ఇది ఒక అద్భుతమైనటువంటి వండర్ అంటున్నారు। भारतवासी यह भी जानते हैं कि स्वर्ग बनाने वाला परमपिता परमात्मा है और नर्क बनाने वाला माया रावण है। మరి భారతదేశవాసులు ఇది కూడా తెలుసుకుంటారు, స్వర్గాన్ని తయారు చేసేది ఎవరు? పరంపిత పరమాత్మ। నరకాన్ని చేసేది రావణుడు। అది బాబానే చేస్తారా? రావణుడు, మాయా రావణుడు। కానీ అందరూ అదంటారు సుఖము దుఃఖము అన్ని భగవంతుడా నువ్వే ఇచ్చావు। బాబా ఎప్పుడు నరకాన్ని తయారు చేయారు, రావణాసురుడు మాయ తయారు చేస్తుంది। फिर दोनों ही बातें भूल जाते हैं, ना बाप को जानते ना रावण को जानते। शिव को पूजते हैं और रावण को जलाते। शिव को पूजते हैं रावण को जलाते हैं। परंतु वंडर यह है जिन्हों को पूजते हैं उनके ऑक्यूपेशन बायोग्राफी का पता नहीं, और रावण जिसको जलाते हैं उनका भी पता नहीं कि रावण क्या चीज है। ఎంత అద్భుతం అంటే రాముడిని మర్చిపోతారు, రావణాసుడిని మర్చిపోతారు, శివబాబాని మర్చిపోతారు, రావణాసుడిని మర్చిపోతారు, శివబాబాని పూజిస్తారు, రావణాసుడిని కాలుస్తూ ఉంటారు। మరి ఎంత అద్భుతం అంటే ఎవరిని పూజిస్తారో ఆయన కర్తవ్యము బయోగ్రఫీ గురించి కూడా తెలియదు, ఎవరినైతే రావణాసుడిని కాలుస్తారో ఆయన గురించి కూడా తెలియదు, రావణాసుడు అంటే ఏంటి। रावण कोई व्यक्ति नहीं है ना, रावण कौन है? रावण माना किसको कहा जाता है? 5 विकारों को। हमारे अंदर के 5 विकारों को। विकारों का कोई नाम रूप है? माना कोई रूप नहीं है, ऐसा कोई पर्टिकुलरली रूप नहीं है। तो विकार सबके अंदर है, इसलिए पूरी दुनिया सारी दुनिया हम कहते हैं रावण का राज्य है ना। तो रावण को भी नहीं समझते हैं लोग। क्या समझते हैं? माया माना किसके पास बहुत धन है संपत्ति है, कहते हैं तो माया में है। संपत्ति को माया नहीं कहते हैं, माया माना विकारों को कहा जाता है। तो रावण क्या चीज है वो भी नहीं जानते। मनुष्य मात्र यथा राजा रानी तथा प्रजा उसमें सब आ जाते हैं, सब तुच्छ बुद्धि है। बाप समझाते हैं और जो धर्म स्थापन करने आते हैं इनको रीइंकार्नेशन नहीं कहेंगे ना, अवतार लिया है ऐसा नहीं कहेंगे। అంటే మనుష్య మాత్రులు అంటే యథారాచారాన్ని తథా ప్రజ, అందరిలోకి పరమాత్మ అంటే అందరిలోకి రావణాసుడు ప్రవేశిస్తారు, అందుకే అందరూ తుచ్చ బుద్ధిగా అయిపోయారు। బాబా అర్థం చేస్తున్నారు, వేరే ఎవరైతే ధర్మస్థాపకులు వస్తారో వారిది అవతారం అని చెప్పేసి చెప్పలేదు। अवतार एक बाप का ही होता है भारत में, परंतु भारतवासी खुद ही भूल जाते। वह परम पिता परमात्मा की पूजा करते हैं परंतु वह कब आया क्या किया कुछ भी जानते नहीं। పరంపిత పరమాత్మను పూజిస్తారు కానీ ఆయన ఎప్పుడు వచ్చారు ఏం చేశారు ఏమి తెలుసుకోరు।
ना बाप को ना रचना के आदि मध्य अंत को जानते हैं, ना देवी देवताओं की बायोग्राफी को जानते हैं, इसीलिए ही दुखी है। हाँ? నా తండ్రిని తెలుసుకోరు, రచన యొక్క ఆది మధ్యంతాన్ని తెలుసుకోరు, దేవి దేవతల బయోగ్రఫీని తెలుసుకోరు, కాబట్టి ఇంత దుఃఖిగా ఏ తెలుసుకోకపోతే దుఃఖమే కదా। कुछ भी ज्ञान हो तो फिर भी ठीक है, कुछ भी नहीं समझते हैं, किसी के बारे में भी नहीं जानकारी है, तो इसीलिए दुखी है बाबा कहते हैं। भारतवासी पहले कितने सुखी थे, बिल्कुल ही विश्व के मालिक थे। अब वह भारतवासी ये नहीं जानते कि हम सब पावन श्रेष्ठाचारी थे, अगर थे तो कैसे बने, कुछ भी नहीं जानते। यह है वंडर। बाप कितना क्लियर कर समझाते हैं, किसको समझाएंगे, अपने बच्चों को समझाता हूँ। మరి బాబా ఏమంటున్నారు, భారతదేశవాసులు ఫస్ట్ అంత సుఖీగా ఉండేవారు, మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారు। ఇప్పుడు భారతదేశవాసులకే తెలియదు అనమాట మనం ఒకప్పుడు పావనమైన శ్రేష్టాచారులుగా ఉండేవారము అని। ఒకవేళ ఉండేవాళ్ళము అని అంటే ఎలా అయ్యాము అది కూడా తెలియదు। ఎంత అద్భుతం అంటున్నారు బాబా, బాబా ఎంత క్లియర్ గా మనకు అర్థం చేస్తున్నారు। మీరు ఎవరికైనా అర్థం చేయించండి, किसी को समझाएंगे, किसको समझाएंगे, బాబా कहते अपने बच्चों को समझाता। బాబా ఎవరికి అర్థం చేయిస్తారు, తన పిల్లలైన మనకి అర్థం చేయిస్తారు। बच्चों के ही सामने प्रत्यक्ष होता हूँ, परंतु बच्चे भी प्रत्यक्ष हो मम्मा बाबा कहकर फिर भूल जाते। यही वंडर है, अज्ञान काल में कभी बाप टीचर गुरु को भूल न सके। బాబా ఎంత హానెస్టీగా పిల్లల ముందుకు వచ్చి చెప్తున్నాను, పిల్లలకే చెప్తున్నాను అని చెప్తున్నారు। పిల్లలు కూడా చూడండి మళ్ళీ ఎంత అద్భుతం అంటే ఎదురుగా కూర్చుంటారు, మమ్మా బాబా అంటారు, మళ్ళీ మర్చిపోతారంటారు। మరి ఇదెంత అద్భుతం అంటే ఎప్పుడైనా అజ్ఞాన కాలంలో మీ తండ్రి టీచర్ గురువు మర్చిపోయారా? देखो 5-6 साल तक तो शायद फिर भी कुछ याद नहीं रहता, फिर उसके बाद जो आपके फेवरेट टीचर होती होगी, टीचर होता होगा, कोई भी होगा, चलो पूरा चेहरा याद नहीं आता लेकिन थोड़ा बहुत तो याद रहता है ना, भूल गए। చిన్నప్పుడు టీచర్లు గుర్తున్నారా మర్చిపోయారా? గుర్తున్నారు కదా, అది అంత క్లియర్ గా గుర్తుండకపోవచ్చు కానీ కొత్త గొప్ప అయితే గుర్తుంటాయి। ఇంకెవరైనా ఫోటోలు తీసుకుని ఉన్నారనుకోండి, ఎప్పుడైనా లాస్ట్ పాస్ట్ మెమరీస్ అన్నిటిని మళ్ళీ ఒకసారి ఆ ఫోటోలు చూడండి, మళ్ళీ మనకి ఆ టైంలో మనం ఏదైనా ప్రైజ్ అది గెలుచుకున్నా లేకపోతే ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు వాళ్ళు అప్రిషియేట్ చేసింది అన్ని మనకు అలాగా గుర్తొచ్చేస్తాయి కదా। టీచర్ అనగానే ఫలానా వ్యక్తి మనకి ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ఈజీగా గుర్తుండిపోతారనమాట। అలా బాబా అంటారు టీచర్ ని ఎప్పుడు కూడా, గురువుని ఎప్పుడు కూడా మర్చిపోరు, తండ్రిని అజ్ఞాన కాలంలో, కానీ ఇక్కడైతే వెంటనే మర్చిపోతారు। यहाँ यहाँ पारलौकिक बाप जो इतना बड़ा है, जो सब दुख दूर करते हैं, उनको भूल जाते हैं। तब कहा जाता है आश्चर्यवत सुनते कथनती अहो माया तुम कितनी प्रबल हो। बाबा भी कह रहे हैं अहो मम माया तुम कितनी प्रबल हो। बेहद बाप के बनते टीचर समझ उनसे पढ़ते हुए पतित पावन सदगुरु पक्का समझते हुए फिर तीनों को ही भूल जाते हैं। कितना वंडर। इसलिए माया को अंडर एस्टिमेट नहीं करना, वो कभी भी किसी से कुछ भी करा सकती है ना। మరి అజ్ఞాన కాలంలో చూడండి ఎప్పుడు తండ్రి టీచర్ గురువుని మర్చిపోరు, కానీ ఇక్కడ పారలౌకిక తండ్రి ఎంత పెద్ద అయినా అన్ని దుఃఖాలని అందరి దుఃఖాలని విముక్తి చేస్తారు, దూరం చేస్తారు, ఆయన మర్చిపోతారు। అందుకే బాబా అంటున్నారు ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, అహో మాయా చూడు నువ్వు ఎంత ప్రబలంగా ఉన్నావు। బాబాకి గౌతారు, టీచర్ అనుకుని ఆయనతో చదువుకుంటారు, పతిత పావన సద్గురు పక్కా అని అనుకుంటూ కూడా మళ్ళీ ముగ్గురిని మర్చిపోతారు। एक को भूले तो तीनों को ही भूले, एक को याद करो तो तीनों ही याद पड़ेंगे, क्योंकि यह तीनों ही कंबाइंड है। खुद ही बाप टीचर और सदगुरु है, सो भी एक्यूरेट है।
कहते हैं मैं बाप हूँ, तुमको जरूर अपने परम धाम में ले जाऊंगा। मैं तुम्हारा शिक्षक हूँ, पढ़ाकर तुमको जरूर राजाओं का राजा बनाऊंगा। मैं सदगुरु हूँ, तुम बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार सबको वापस जरूर ले जाऊंगा। अंडरलाइन करो, ये बाबा के महावाक्य है। बाबा सतगुरु है, सभी को वापस ले जाएंगे अपने साथ। मैं तुम बच्चों को नंबरवार पुरुषार्थ अनुसार सबको वापस जरूर ले जाऊंगा। यह गारंटी करते हैं, गारंटी देते हैं। कौन गारंटी दे रहे हैं आपको? ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు? నేను తప్పకుండా అందరినీ దగ్గరుండి తీసుకెళ్తాను ఇంటికి. స్వయం భగవంతుడు. శివ బాబా స్వయం భగవంతుడు కదా. బాబా గ్యారంటీ ఇస్తున్నారంటే అందులో డోకా లేదు. ఈ మధ్య రేపుల్లో చూడండి, వాళ్ళు కూడా వారంటీ కార్డులను ఇస్తారు. 1 year వారంటీ, 2 years వారంటీ, అయినా మళ్ళీ చార్జ్ చేస్తారు మళ్ళీ ఇచ్చిన. కానీ బాబా అయితే చూడండి గ్యారంటీ చేస్తున్నారు అనమాట. నేను మిమ్మల్ని దగ్గరుండి सदगुरु परमात्मा దగ్గరుండి తీసుకెళ్తానంటున్నారు. यह गारंटी करते तो ऐसे बाप को भी चलते चलते भूल जाते हो. మరి మీరు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు? బాబా అంటే ఇంత గ్యారంటీ ఇచ్చి, ఇంత మీకు భరోసా ఇచ్చి, ఇంత మీపై మీకు కాన్ఫిడెన్స్ చూపిస్తున్న తండ్రిని కూడా ఏం చేస్తారు? జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ మర్చిపోతారు. మాయా की ग्रहचारी ऐसी है जो आज कहेंगे बाबा, कल कहेंगे हमको संशय पड़ता है, ऐसे ही होता रहता है. हाँ, कोई तो फिर अंत में आकर वर्षा लेंगे, ग्रहचारी उतरेगी तो आ जाएंगे, ऐसे ड्रामा में नोंद है. विनाश तो होना ही है, फिर किसकी शरण लेंगे? सबका सदगति दाता तो एक ही है, सबको शरण में लेने वाला भी एक ही है. सब आकर माथा झुकाने वाले हैं, परंतु उस समय क्या कर सकेंगे? फिर ऐसा होगा तो इतनी भीड़ इकट्ठी आ न सके. यह खेल ही बड़ा वंडरफुल बना हुआ है, इतनी भीड़ आकर क्या करेगी? फिर शीघ्र ही विनाश सामने आ जाएगा. బాబా ఏమంటున్నారు? ఒకసారి బాబా అని అంటారు, వస్తారు, అర్థం చేసుకుంటారు. బాబా అని అంటారు, ఈ రోజు బాబా అంటారంట, రేపు అంటారు ఏమో మాకు డౌట్ గా ఉంది, ఏం బాబా నువ్వు ఏం చెప్తున్నారు, ఇది నిజమా కాదా, సంశయంలోకి వెళ్ళిపోతారు. అంటే మాయ గ్రహచారం ఎలా కూర్చుంటుంది అంటే మాయ చేస్తుంటుంది. మరి బాబా అంటే ఇలా అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే కొంతమంది మళ్ళీ లాస్ట్ లో వచ్చినా రావచ్చు, వాళ్ళ గ్రహచారము దిగిపోయింది అనుకోండి, పోయింది అనుకోండి, బహుశా వచ్చి వారసత్వాన్ని ఎంతో కొంత తీసుకుంటారు. అంటే ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అంటున్నారు. వినాశనం జరిగేదే ఉంది. మరి ఆ సమయంలో ఎవరు శరణు తీసుకుంటారు? అందరికీ సద్గతి దాత అయితే ఒక్కరే కదా బాబా. బాబా ఒక్కరి శరణనే తీసుకునేవారు, మీరందరూ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి బాబా అంటానప్పుడు అందరూ వస్తారనమాట, ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చి ఏం చేస్తారు? బాబా ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. మాథా జుకాయింది, తల ఉంచి నమస్కారం చేస్తారు. కానీ బాబా అంటారు ఆ సమయంలో ఏం చేస్తాం? అది చెప్తారు చూడండి, సామెత చెప్తారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయత్నం లేదు. ముందు వచ్చి తెలుసుకొని మళ్ళీ సంశయంలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ లో వచ్చారనుకోండి, వచ్చిన అంత గ్యాలప్ చేయలేరు అనమాట. బాబా అంటారు परंतु उस समय क्या कर सकेंगे? अब आते हैं बाबा कहते हैं, फिर छोड़ के चले जाते, फिर लास्ट में आएंगे तो क्या कर सकेंगे? फिर ऐसा होगा तो इतनी भीड़ इकट्ठी आ न सके. ఎక్కువ మంది వచ్చేసారు అనుకోండి క్రౌడ్, ఇక్కడ కూడా మనం పెట్టుకోలేము. ఇదంతా ఆట చాలా అద్భుతంగా తయారు చేయబడి ఉంది. బాబా అంటే ఎంతమంది మనుషులు వచ్చి ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా, అందుకే తొందరగా వినాశనం ఎదురుగానే ఉంది. हाँ, आवाज सुनेंगे कि बाप कहते हैं मुझे याद करो, अब वापस जाना है. కాకపోతే బాబా యొక్క మెసేజ్ అందరికి అందుతుంది. బాబా ఇప్పుడు చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి, తిరిగి అందరము ఇంటికి వెళ్ళాలి. बाकी मिलने से क्या फायदा? बाबा डायरेक्शन देते हैं कि बल कोई विलायत में है तो भी बाप को याद करते रहो तो विकर्म विनाश होंगे. ఊరికే వచ్చి కలవడం వల్ల బాబా అంటారు ఏం లాభం ఉంది? అయితే బాబా ఏం డైరెక్షన్ ఇస్తున్నారు? మీరు విదేశాల్లో ఉండొచ్చు, విదేశాల్లోనే ఉండండి, కానీ
బాబాను గుర్తు చేస్తున్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. अंतमति सोगति हो जाएगी, सबको पैगाम तो मिलना ही है. అంతమతి సోగతి అవుతుంది కదా, అందరికి సందేశం అయితే బాబా ద్వారా లభించాల్సింది. एक जगह पर इतने थोड़े मिल सकेंगे, परंतु ड्रामा बड़ा वंडरफुल बना हुआ है. అందరికి సందేశం దొరుకుతుంది, ఒకే చోట కూర్చునైతే ఇంతమందికి దొరకదు కదా. మరి డ్రామా అద్భుతంగా తయారు చేయబడింది. सबको पता पड़ेगा कि फादर आया हुआ है. क्रिश्चियन सब थोड़े ही पोप से मिलते, सब पहुंच न सके. ये भी सबको अंत में पता पड़ेगा कि बाप आया है, सबको लिबरेट कर ले जाएंगे. इतना बड़ा विनाश होना है. रुद्र माला कितनी जबरदस्त है, उनकी बेंट में विष्णु की माला कितनी छोटी है. यूं तो कहे कि यह सारी माला विष्णु की है. पहला पहला तो विष्णु ठहरा ना. బాబా ఏమంటున్నారు, క్రిస్టియన్స్ అందరూ కూడా అందరూ పోప్ ని కలుసుకోలేరు కదా, అందరూ అదే చేరుకోలేరు. మరి ఇక్కడ కూడా అందరూ అంతిమంలో అర్థమైపోతుంది అందరికి బాబా వచ్చేసారు అని, అందరినీ లిబరేట్ చేయడానికి పరమాత్మ వచ్చారు అని చెప్పేసి. అంటే ఎంత పెద్ద వినాశనం జరిగేది ఉంది ఆలోచించండి. రుద్రమాల ఎంత జబర్దస్త్గా ఉందంటే దాంతో పోల్చుకుంటే విష్ణుమాల చాలా చిన్నది. మరి ఇక్కడ ఏమంటారు, మొత్తం మాలంతా కూడా విష్ణుదే అని చెప్తారు. మొట్టమొదట విష్ణునే వస్తారు కదా, ఫస్ట్ వైజయంతి మాల, తర్వాత తర్వాత వేరే. హ్యూమానిటీ का ग्रेट ग्रेट ग्रैंडफादर ब्रह्मा ही ठहरा, ब्रह्मा ही फिर विष्णु बनते हैं. विष्णु के दो रूप है लक्ष्मी नारायण. फर्क कुछ भी नहीं. మానవ సృష్టి అంతటికి కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు, బ్రహ్మ బాబా. అందుకే బ్రహ్మనే మళ్ళీ విష్ణు అవుతారు. విష్ణు యొక్క రెండు రూపాలు లక్ష్మి नारायण. ఏం తేడా లేదంటున్నారు. ये बड़ी वंडरफुल बात है, इसको सिमरन करते रहो तो खुशी भी रहे. ఆలోచించండి, సృష్టి చక్రం గురించి బాబా చెప్పిన జ్ఞానం ఎంత అద్భుతమైందంటే మీరు దాని గురించి మీరు సిమరణ చేస్తూ ఉంటే సంతోషంగా కూడా ఉంటారు. बाबा ने समझाया है, रीइंकार्नेशन सिर्फ एक को ही कहा जाता है, क्योंकि उनको अपना शरीर नहीं है और सबको अपना अपना शरीर है. बाबा को तो शरीर का लोन लेना पड़े, औरों को तो अपना अपना शरीर है. लोन लेने वाली चीज दूसरे की होती है. कोई भी आत्मा थोड़ी ही कहेगी कि हम लोन लेते हैं. आत्मा तो कहती है मेरा शरीर है. బాబా అంటారు, ఆలోచిస్తూ ఉండండి రీఇన్కార్నేషన్ గురించి. బాబా ఏదైతే చెప్పారో మీకు ఎంత సంతోషం కలుగుతుంది. మరి బాబా అర్థం చేస్తున్నారు, రీఇన్కార్నేషన్ అంటే కేవలం ఒక్క బాబాదే చెప్తారు. ఎందుకంటే ఆయనకి తనకంటూ శరీరం లేదు, ఎవరికి వాళ్ళ శరీరాలు ఉన్నాయి, కానీ శివబాబాకి తనకంటూ శరీరం లేదు. బాబా అయితే శరీరం లోన్ తీసుకుంటారు, వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శరీరాలు ఉన్నాయి. లోన్ లేనే वाली चीज दूसरे की होती है. कोई भी आत्मा थोड़ी ही कहेगी कि हम लोन लेते हैं. లోన్ తీసుకున్నదైతే మనది కాదు కదా. ఇప్పుడు ఏ ఆత్మ కూడా ఫలానా వాళ్ళ శరీరం నేను లోన్ తీసుకున్నాను అనదు, ఎందుకంటే ఏ శరీరంలో ఉంటుంది అది దాని యొక్క శరీరం కాబట్టి. आत्मा तो कहती है मेरा शरीर है. शिव बाबा तो कह न सके कि यह मेरा शरीर है. మనమైతే చెప్తాం ఇది నా శరీరం అని, కానీ శివ బాబా నా శరీరం అని చెప్పలేరు. वह सिर्फ आधार लेते हैं बच्चों को नॉलेज देने और योग सिखाने. కేవలం ఆధారంగా తీసుకుంటారు పిల్లలకి యోగం నేర్పించడానికి, జ్ఞానం ఇవ్వడానికి. बच्चे भी जानते हैं कि बाबा ने आधार लिया है, फिर भी घड़ी घड़ी भूल जाते. देह अभिमानी बनते हैं तो वह रिगार्ड गुम हो जाता है. బాబా ఏం చెప్తున్నారు, పిల్లలకు తెలుసు బాబా బ్రహ్మ బాబా యొక్క ఆధారాన్ని తీసుకున్నారు అని, కానీ పదే పదే మర్చిపోతూ ఉంటారు. దేహాభిమానంలోకి వచ్చేస్తారు కాబట్టి ఆ గౌరవం కూడా మాయమైపోతుంది, మర్చిపోతారు. नहीं तो बाबा क्या चीज है, अगर जाने तो उनके फरमान पर जरूर चले. ఒక్కసారి ఆలోచించండి, బాబా ఎవరు, ఎవరితో రోజు నేను వింటున్నాను, ఎవరు నాకు వచ్చి చెప్తున్నారు, ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే బాబా అంటున్నారు పరమాత్మ చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా తప్పకుండా నడుచుకుంటారు. కానీ आजकल के जो गुरु लोग है, गोसाई लोग है, जो भी गुरु है, थोड़ा बहुत साधना करते हैं तो थोड़ा बहुत उनके अंदर
वाक शक्ति होती है, या किसी किसी का भी उनके कहने से जो कुछ भी हो जाता है, तो उनके ऊपर इतना आस्था रखते, इतनी भावना होती है, वो जो मांगे सो दे देते, जितने भी करोड़ पूछो दे देते, जो करने को कहेंगे बस वो कर लेते। हाँ, नंगे पैर चलना है चलते हैं, कितना कुछ करते हैं देहदारियों के पीछे। और यहाँ तो स्वयं परमात्मा कह रहे हैं, उसके फरमान को आनाकानी करते हैं, क्योंकि समझते नहीं, पहचानते नहीं, है ना। कौन कह रहा है यहाँ पर, कोई देहदारी थोड़ी ना हमको पढ़ाई पढ़ाते हैं। अगर इतनी सी बात समझ में आ जाएंगे ना, क्लास को मिस नहीं करते, क्योंकि भगवान से मिलने के लिए तरसते थे। खुद स्वयं भगवान आकर के हमको रोज शिक्षा दे रहे हैं, पढ़ाई पढ़ा रहे हैं। ऐसे बाबा को फिर हम कितना रिगार्ड रखना चाहिए, लेकिन भूल जाते हैं, देहाभिमान में आ जाते हैं, तो रिगार्ड गुम हो जाता है। नहीं तो बाबा क्या चीज है, अगर जाने तो उनके फरमान पर जरूर चले। బాబా అసలు ఏంటి, బాబా అంటే ఎవరు అనేది గనుక మీకు అర్థమైతే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా తప్పకుండా నడుచుకోవాలి। कदम कदम श्रीमत लेनी पड़े, परंतु माया बुला देती है, कभी श्रीमत पर कभी आसुरी मत पर चल पड़ते। అడుగడుగునా శ్రీమతం పైన నడుచుకోవాలి, కానీ మాయ మర్చిపోయేటట్టు చేస్తూ ఉంటుంది। అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు శ్రీమతం పైన, అప్పుడప్పుడు ఆసురీ మతం పైన నడుచుకుంటారు। कभी वह तरफ भारी वह हल्का, कभी उनकी मत पर कभी उनकी मत पर, एक ही शिव बाबा की श्रीमत पर चलते रहे तो ठीक, ऊपर भी चढ़ते रहे, परंतु अपनी मत पर भी चल पड़ते। बाप जो डायरेक्शन आदि देते हैं उनको अमल में जरूर लाना पड़े, फिर कुछ भी हो जाता है तो कहेंगे ड्रामा में ऐसा था। బాబా ఏమంటారు, ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇప్పుడు త్రాసు ఉంటుంది అనుకోండి, बैलेंसर, कभी क्या होता है, ये पलड़ा भारी होता है, कभी वो पलड़ा भारी होता है। ऐसा कभी मनमत पर परमत पर चलते हैं, कभी श्रीमत पर चलते हैं। కానీ కాన్స్టెంట్లీ ఒక్క బాబా చెప్పినటువంటి శ్రీమతం పై నడుచుకుంటే అప్పుడు మీ గ్రాఫ్ పైకి పెరుగుతూ ఉంటుంది, అంటే మీరు ఉన్నతంగా వెళ్తూ ఉంటారు అనమాట, ఉన్నతమైన స్థితి తయారవుతుంది అంటున్నారు కదా। మరి ఏదైనా కానివ్వండి, బాబా చెప్పిన డైరెక్షన్ ప్రకారంగా మీరు అమలు చేస్తూ వచ్చారనుకోండి, ఏది జరిగినా డ్రామాను ఫిక్స్ అని చెప్తాము। राजधानी तो स्थापन होनी ही है, इसमें जरा भी फर्क नहीं पड़ सकता। मिलने के लिए तो बहुत आते हैं, फिर घर गए तो खलास। రాజధాని స్థాపన అవుతుంది అంటున్నారు బాబా కదా, ఇందులో కొంచెం కూడా తేడా ఉండదు। అయితే బాబాను కలవడానికి వస్తారు, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తారనుకోండి అన్ని మర్చిపోతారు। हाँ भाई ऐसे है क्या, अभी मुरली सुनना है, बस एक नियम बन गया, एक आदत बन गई, बहुत अच्छा है, सुबह सुबह उठते बैठ गए, मुरली सुन लिए, फिर बस बाबा कौन मैं कौन, ऐसा है क्या। మురళి అయిపోయిందంటే డ్యూటీ కంప్లీట్, యాజ్ ఏ గాడ్ వినేసాం కదా, మురళి అయిపోయింది, ఈ రోజు కోట అయిపోయింది, ఇంకంతే। బాబాని గుర్తు చేయకపోయినా పర్వాలేదు రోజంతా। గుర్తు చేస్తాం, బాబాను మర్చిపోతే ఇంకా మేము ఉన్నట్టే కాదు। సిన్సియర్ గా చెప్పండి, ఎవరు 4 గంటలు యోగం చేస్తున్నారు చెప్పండి, సిన్సియర్ గా చాట్ పెట్టుకోరు, కనీసం 4 గంటలు టార్గెట్ అయితే ఎవరు పెట్టుకున్నారు చెప్పండి, సిన్సియర్ గా, టు బి హానెస్ట్। 4 గంటలు అమృత వేళ, మళ్ళీ 11కి, మళ్ళీ సాయంత్రం। నేను అడగటలే, 4 గంటలు రోజుకి యోగము చాట్ ఎవరు పెట్టుకున్నారు చెప్పండి। जो 4 घंटा योग का चार्ट रखे सिंसियरली ऑनेस्टली बताओ, कोई नहीं, एक भी नहीं। ఒక రోజు వస్తుంది, ఒక రోజు లేదక్క నాకు। देखो कोई कहाँ तक आपको पीछे पड़ेंगे, कभी ना आपको अपने बड़ापन दिखाना है ना, अभी बड़े हो गए आप, बच्चे नहीं है, छोटे बच्चे नहीं है, हाथ उंगली पकड़ करके आपको लेके जाएंगे, चलाएंगे, अभी सब मालूम पड़ गया आपको, सारे नियम पता है, सब मालूम है, सब कुछ मालूम है। अब और क्या एक्सपेक्टेशन करते हो हम आपसे, आप हमसे। बेंच क्लास बताए, बेंच चार्ट रखे, बेंच कुछ बोले, बेंच कुछ प्रोग्राम बनाए, तो मेरे फायदा होता है। अगर मैं कुछ कहूंगी वो करेंगे तो उसमें मेरा शेयर होता है,
आप खुद कुछ करेंगे तो आपका पूरा शेयर जाता है। सोचो अभी समय क्या चल रहा है, टाइम के हिसाब से भी सोचो क्या कर रहे हैं हम है ना। अभी तो देखो आज से मेरे ख्याल से कई लोगों ने बताया कि आज से स्कूल भी ओपन हो रहे, बच्चों का भी सब ओपन हो रहे। तो हमारा स्कूल तो हमारी मनमर्जी का चल रहा है, ऐसा है क्या? देखो जो जिसमें फायदा है वो जरूर करना है ना। और बाबा इतना कह रहे इतना कह रहे हैं तो उसके ऊपर तो ध्यान रखना है ना। अभी हम ध्यान नहीं देंगे तो फिर कब देंगे? परिस्थिति हमेशा एक जैसा नहीं होती। अभी फिर भी ठीक है, बहुत अच्छे हालात ठीक है, आगे पता नहीं क्या क्या होने वाला है, क्या है किसको क्या पता, कल किसने जाना है ना। इसलिए सावधानी रखो और अटेंशन हो जाओ, సతర్క हो जाओ, సావధాన్ हो जाओ। మరి బాబా ఏమంటున్నారు, ఇంటికి వెళ్ళారంటే అన్ని మర్చిపోతారంటే, ఇక్కడ కలుసుకోవడానికి వస్తారు చాలా బాగుంటారు, ఇంటికి వెళ్తే అన్ని మర్చిపోతారు। पूरे निश्चय से थोड़े ही आते हैं, कोई को 5% निश्चय है तो कोई को 15%। अज्ञान काल में जब पता लग जाता है यह मेरा चाचा है मामा है तो फिर संशय थोड़ी पड़ता है। ఎంత వండర్ఫుల్ విషయాలంటే బాబా అంటారు పూర్తి నిశ్చయంతో రారండి ఇక్కడికి, చూసుకోండి చెక్ చేసుకోండి। కొంతమందికి 5% నిశ్చయం ఉంటుందంట, కొంతమందికి 15% నిశ్చయం ఉంటుందంట। మరి అజ్ఞాన కాలంలో కూడా ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో ఈ ఫలానా చాచా మామ అని అంటే చిన్నాన్న మామయ్య అని, మళ్ళీ ఎప్పుడైనా సంశయం వస్తుందా? మీరు నాకు మామయ్య ఏంటి, మీరు నాకు బాబాయ్ ఏంటి అని అనుకుంటామా? ఒకసారి అనుకున్నామంటే ఫైనల్ కదా। यहाँ तो माया संशय में लाकर गिरा देती है, कोया निश्चय बैठा ही नहीं है। కానీ ఇక్కడైతే మాయ ఏం చేస్తుందంటే బాబా మీద, ఉన్నతాతున్నతమైన బాబా మీద సంశయాన్ని తీసుకొచ్చి కింద పడేస్తూ ఉంటుంది। అంటే నీకు అసలు నిశ్చయమే కూర్చోలేదు। निश्चय बैठे बैठे भी फिर गुम हो जाते हैं। वंडर है ना, एक ही बाप टीचर सदगुरु है, हर एक नंबरवार पुरुषार्थ अनुसार कल्प पहले मुआफिक उठाते। कल पहले जिसने जितना वर्षा लिया है हर एक की वही एक्ट चल रही है। नंबरवार పురుషార్థానుసారంగా బాబా అంటున్నారు ఎవరి పాత్ర వారు అభినయం చేస్తున్నారు। కల్ప క్రితం ఎవరెంత వారసత్వాన్ని పొందారో ప్రతి ఒక్కరి యాక్ట్ అలాగే నడుస్తుంది। इस समय सब हम ब्राह्मणों की माला बन नहीं सकते क्योंकि ग्रहचारी आती रहती है तो टूट पड़ते हैं, फिर प्रजा की माला में आ जाते। प्रजा में भी कब कैसे माला है तो जरूर रुद्र माला और विष्णु की माला, और ये है रूहानी माला, वह है जिस्मानी माला। इसको समझने की बड़ी अच्छी विशाल और స్వచ్ఛ బుద్ధి चाहिए। బాబా అంటున్నారు బ్రాహ్మణులకు మాలను ఇంకా తయారు చేయలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి తయారవుతుంది మనకు, ఒక్కొక్కసారి తెగిపోతూ ఉంటుంది అన్నమాట। ప్రజల మాలలోకి వెళ్ళిపోతారు, ప్రజల్లో కూడా ఎప్పుడు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు। మాల అయితే తయారవుతుంది, రుద్రమాల అంటే ఆత్మల మాల, విష్ణుమాల ఇది ఆత్మిక మాల, లౌకికంలో భౌతిక మాల। దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా మంచి విశాల బుద్ధి స్వచ్ఛ బుద్ధి అయిన పిల్లలే రావాలి। वफादार फरमान बरदार चाहिए जो श्रीमत पर पूरा ध्यान देता रहे। తెలివైనటువంటి నిజాయితీ పరులైన పిల్లలు కావాలి, అంటే ఎవరైతే శ్రీమతం పైన పూర్తిగా ధ్యానం పెడుతూ ఉంటారు। शिव बाबा की कितनी बड़ी सर्विस है, कहते हैं पतित पावन आओ, बाबा पावन दुनिया स्थापन करते हैं, वही फिर पतित बनते, फिर उनको ही पावन बनाने बाप को आना पड़ता है। कितना वंडरफुल पाठ बजता है इस समय, इसलिए बलिहारी इस समय परमपिता परमात्मा के पाठ बजाने की है। ओ पतित पावना రండి అని పిలుస్తారు కదా, అంటే పతిత్ పావనులుగా ఉన్న వాళ్ళు పతితులుగా అవుతారు, మళ్ళీ పతితులే పావనంగా బాబా చేయడానికి వస్తారనమాట। అంటే ఈ సమయంలో ఎంత అద్భుతమైన పాత్ర నడుస్తుందో చూడండి। नंबर 1 यादगार है ही एक का, जो सब कुछ करते उनकी ही जयंती मनाते, जिसको बनाते हैं उनकी कितनी महिमा है। बाकी इस समय जो भी मनुष्य मात्र है सब पतित भ्रष्टाचारी है। सतयुग में थे श्रेष्ठाचारी परिस्तानी, कितना रात दिन का फर्क है।
अभी हम शिव बाबा से वर्षा ले रहे हैं। अब हमको क्या मनाना है? मनाना होता है भक्ति मार्ग में। ఎవరిదైతే బాబా అంటున్నారనమాట నంబర్ 1 యాదగార్, ఎవరైతే అన్ని చేస్తారో ఆయన జయంతిని జరుపుకుంటారు, ఎవరిదైతే తయారు చేస్తారో ఆయన మహిమ ఎంత చేస్తారు అంటే, ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే మనుష్య మాత్రలు ఉన్నారో అందరూ పతితులు, భ్రష్టాచారులు. సత్యుగంలో శ్రేష్టాచారి ఉండేవారు, పరిస్థాని అంటే రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది. మరి ఇప్పుడు మనం శివబాబాతో వారసత్వాన్ని పొందుతున్నాము. మరి మనం ఎవరికి జరుపుకోవాలి? భక్తి మార్గంలో కదా అది కూడా జరుపుకుంటారు. मनाना होता है भक्ति मार्ग में। इस समय श्रीमत पर तुमको खूब पुरुषार्थ करना है, सर्विस करनी है। अंडरलाइन करो। ఈ సమయంలో ఏం చేయాలి? ఊరికే సెలబ్రేషన్ కాదు, బాగా పురుషార్థం చేయాలి, సేవ చేయాలి. या प्रदर्शनी पर समझाने की रसम बड़ी अच्छी निकली है. ప్రదర్శని సేవ చేసేటటువంటి పద్ధతి చాలా బాగుంది అంటున్నారు. ఈశ్వరీయ సర్వీస్ पर बच्चों को पूरा ध्यान देना है. जो ईश्वरीय खजाने से पलते हैं उनको तो पूरी सर्विस करनी है. మరి ఈశ్వరీయ సేవ పైన పిల్లలు పూర్తిగా ధ్యానం పెట్టాలి. ఎవరైతే ఈశ్వరీయ ఖజానాతో పూర్తిగా పాలింపబడతారో వారి యొక్క పూర్తి సేవ చేయాలంటున్నారు. जो जल्दी जल्दी मनुष्यों का कल्याण हो जाए. ఇప్పుడు బాబా ఏమంటున్నారు? ध्यान से सुनो, जो ईश्वरीय खजाने से पलते हैं उनको तो पूरी सर्विस करनी चाहिए. जो जल्दी जल्दी मनुष्यों का कल्याण हो जाए. ఎవరైతే ఈశ్వరీయ ఖజానాతో పాలింపబడతారు వారు పూర్తి సేవ చేయాలంటున్నారు. కాబట్టి తొందరగా మనుషుల కళ్యాణం అయిపోతుంది. అంటే మనందరము ఈశ్వరీయ ఖజానాతోనే కదా పాలింపబడుతున్నాం. మనం ఎంత సేవ చేస్తే వేరే ఆత్మల యొక్క కళ్యాణము జరుగుతుంది. अच्छा मीठे मीठे सिखलबे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ఏమైనా అందరు నిద్రపోతున్నారా? మరేం యాద్ ప్యార్ చెప్పడానికి ఏం బాధగా ఉందా? చెప్పండి అందరూ. हम रूहानी बच्चों की और नमस्ते, गुड मॉर्निंग और तेरे में मेरे को तेरे में परिवर्तन कर, मेरे को तेरे में परिवर्तन कर बादशाह बनेंगे. आपकी मोहब्बत और सेवा में आपकी मोहब्बत और सेवा में बिजी कर, मन को बिजी कर यदि को आने की मार्जिन नहीं देंगे. ప్రేమ సేవలు ఎంత బిజీగా ఉండాలి అని అంటే అర్థం రావడానికి మార్జిన్ కూడా దొరకకుండా అంత బిజీగా ఉండాలి. अच्छा, आज की धारणा की मुख्य पॉइंट है. धारणा के लिए मुख्य सर चढ़ती कला में जाने के लिए कदम कदम श्रीमत पर चलना है. चढ़ती कला में जाने के लिए कदम कदम श्रीमत पर चलना है. ఉన్నతి చెందే కళలోకి వెళ్ళాలంటే అడుగడుగునా శ్రీమతం పైన నడుచుకోవాలి. ఉన్నతి చెందే కళలో వెళ్ళాలనంటే అడుగడుగునా శ్రీమతం పై నడుచుకోవాలి. బాప్ కో యథార్థ పహచాన్ కర్, తండ్రిని యథార్థంగా గుర్తించి, बाप को यथार्थ पहचान कर देही अभिमानी बन पूरा रिगार्ड रखना है. తండ్రిని యథార్థంగా గుర్తించి ఆత్మాభిమానిగా అయ్యి పూర్తిగా గౌరవాన్ని కలిగి ఉండాలి. తండ్రిని యథార్థంగా గుర్తించి ఆత్మాభిమానిగా అయ్యి పూర్తిగా గౌరవాన్ని కలిగి ఉండాలి.
सेकंड पॉइंट, ईश्वरीय सर्विस पर पूरा पूरा ध्यान देना है. ఈశ్వరీయ సేవ పైన, ఈశ్వరీయ సేవ పట్ల పూర్తిగా ధ్యానం వహించాలి. ईश्वरीय सर्विस पर पूरा पूरा ध्यान देना है. याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है. याद से बुद्धि को स्वच्छ और विशाल बनाना है. బాబా స్మృతితో బుద్ధిని స్వచ్ఛంగా మరియు విశాలంగా తయారు చేసుకోవాలి. आज का वरदान है नॉलेज की लाइट और माइट. नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियसनेस रहने वाले स्मृति स्वरूप भव. सोल कॉन्शियसनेस रहने वाले स्मृति स्वरूप भव. జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా, జ్ఞానం యొక్క లైట్ మరియు మైట్ ద్వారా ఆత్మాభిమానిగా ఉండే స్మృతి స్వరూపులుగా కండి. ఆత్మాభిమానులుగా ఉండే స్మృతి స్వరూపులుగా కండి. नॉलेज की लाइट और माइट द्वारा सोल कॉन्शियसनेस रहने वाले स्मृति स्वरूप भव. विस्तार है. आपका अनादि रूप निराकार ज्योति स्वरूप आत्मा है. अनादि यानी आदि से भी आगे. आदि आदि सनातन देव देवता है ना. आदि में हम देवात्माएं. आदि से भी आगे परम धाम निवासी माना अनादि. अनादि रूप निराकार ज्योति स्वरूप आत्मा है और आदि स्वरूप है देवात्मा. दोनों स्वरूप सदा स्मृति में तब रहेंगे जब नॉलेज की लाइट माइट के आधार से सोल कॉन्शियसनेस స్థితి में रहने का प्रयास होगा. అయితే మీ అందరి యొక్క అనాది రూపం ఏంటి? నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ. మరి ఆది స్వరూపం అంటే ఏంటి? దేవాత్మ. రెండు స్వరూపాలు సదా స్మృతిలో ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడైతే జ్ఞానం యొక్క లైట్ మైట్ యొక్క ఆధారంతో మీరు ఆత్మాభిమాని స్థితిలో ఉండే అభ్యాసం చేస్తారు. ब्राह्मण बनना अर्थात नॉलेज की लाइट माइट के स्मृति स्वरूप बनना. बाबा क्या कह रहे? ब्राह्मण बनना माना नॉलेज के लाइट माइट के स्मृति स्वरूप बनना. బ్రాహ్మణులుగా అవ్వడం అంటే అర్థం ఏంటి? జ్ఞానం యొక్క లైట్ మైట్ స్మృతి స్వరూపులుగా కావడం. जो स्मृति स्वरूप है वह स्वयं भी संतुष्ट रहते और दूसरों को भी संतुष्ट करते हैं కదా. ఎవరైతే స్మృతి స్వరూపులు ఉంటారో వారు స్వయం కూడా సంతుష్టంగా ఉంటారు, వేరే వాళ్ళని కూడా సంతుష్టంగా తయారు చేస్తారు. అంటే నేను సంతుష్టంగా ఉంటే, స్మృతి స్వరూపం ఉంటే అందరినీ సంతుష్టంగా తయారు చేస్తారు. आज के मुरली का स्लोगन है साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. साधारणता में महानता का अनुभव करना ही महान आत्मा बनना है. सिंपल. बी सिंपल बी సింపుల్. ఏం చెప్తారు? సాధారణంగా ఉన్నారు మీరు, సాధారణతలో కూడా మహానతని అనుభవం చేసుకోవడమే మహానాత్మలుగా తయారు కావడము. చాలా సింపుల్ గా ఉండాలి కానీ దాంట్లోనే గ్రేట్నెస్ ఉందన్నమాట. దాన్ని అనుభవం చేసుకునే వారే మహానాత్మలుగా తయారవుతారు. అవ్యక్త ఇష్టారే बाबा के पत्र पुष्प. अव्यक्त इशारे संपूर्ण पवित्रता व स्वच्छता को धारण करो. संपूर्ण पवित्रता व स्वच्छता को धारण करो. तो कल बाबा ने बताया ना, तन की स्वच्छता माना सदा तन, आत्मा का मंदिर समझना है तन को. मन की स्वच्छता माना पवित्रता, अर्थात मन में किसी भी प्रकार का अशुद्ध संकल्प ना चले. और दिल की स्वच्छता व पवित्रता सच्चाई सफाई. संबंध की स्वच्छता क्या बताए बाबा ने? संतुष्टता. स्वयं भी संतुष्ट और सबको भी संतुष्ट करो. और संतुष्टता की निशानी क्या बताए बाबा ने? खुद भी हल्के रहेंगे, खुशी में रहेंगे और दूसरों को भी खुशी दिलाएंगे. तो आज सेकंड पॉइंट है
पवित्रता सिर्फ ब्रह्मचर्य नहीं है, संपूर्ण पवित्रता अर्थात संकल्प में भी कोई विकार टच ना हो। పవిత్రత అంటే కేవలం మనం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాము అదే పవిత్ర అది కాదు. ఏం చెప్తున్నారు బాబా? సంపూర్ణ పవిత్రత అంటే సంకల్పంలో కూడా ఎలాంటి వికారాలు మిమ్మల్ని टच చేయకూడదు. जैसे ब्राह्मण जीवन में शारीरिक आकर्षण व शारीरिक टचिंग अपवित्रता है, ऐसे मन बुद्धि में किसी विकार के संकल्प मात्र की आकर्षण व टचिंग, इसको भी अपवित्रता कहा जाता है। టు బి క్లియర్, బాబా ఎంత క్లియర్ గా చెప్తున్నారంటే బ్రాహ్మణ జీవితంలో శారీరక ఆకర్షణ లేదా శారీరకంగా టచింగ్, ఒకరినొకరు ముట్టుకోవడం, ఇది కూడా అపవిత్రత అని చెప్తారు. అలాగే మనస్సు బుద్ధితో ఏ వికారాల సంకల్పాలు అంటే కనీసం సంకల్పంలోనైనా సరే ఏదైనా వికారాల యొక్క ఆకర్షణ ఉంది, టచింగ్ వచ్చింది అంటే దాన్ని కూడా అపవిత్రత అనే చెప్తారు. पवित्रता की पर्सनैलिटी वाले, रॉयल्टी वाले मन बुद्धि से भी इस बुराई को टच नहीं करते. పవిత్రత యొక్క పర్సనాలిటీ కలిగిన వాళ్ళు, రాయల్టీ కలిగిన వాళ్ళు మనసు బుద్ధితో కూడా ఈ చెడుని ఎప్పుడు టచ్ చేయలేరు. जैसे वैष्णव कभी बुरी चीज को टच नहीं करते हैं, ऐसे आप ब्राह्मण वैष्णव आत्माएं बुराई को भी टच नहीं कर सकती, यही आपकी तपस्या है. చూడు, వైష్ణవులు ఎప్పుడు కూడా చెడు వస్తువులు ఏది కూడా తినరని చెప్తారు, ముట్టుకోరని చెప్తారు. మరి అలాగే మీరందరూ బ్రాహ్మణాత్మలు, వైష్ణవాత్మలు చెడు మాటలు కానీ అంటే చెడుని దేన్ని కూడా మనసుతో కూడా టచ్ చేయకుండా ఉండాలి. అదే మీ అందరి యొక్క తపస్య అంటున్నారు బాబా. तो इस प्रकार से हमें पूरा पवित्र बनना है. अच्छा, ओम शांति.